వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. ఏప్రిల్ 8 తర్వాత మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. లెబనాన్ పైన దాడులకు ప్రతీకారంగానే ఇజ్రాయిల్ పైన మిస్సైళ్ల వర్షం కురిపించింది ఇరాన్. అర్ధరాత్రి దాడులు మొదలుపెట్టింది ఇరాన్. అయితే ఉత్తర ఇజ్రాయిల్ పైకి దాదాపు 10 మిసైల్స్ పంపించింది ఇరాన్. అయితే ఇరాన్ లోనూ కొన్ని చోట్ల దాడులు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇరాన్ దాడులకు స్పందించవద్దంటూ కూడా ఇజ్రాయెల్ కు ట్రంప్ ఆదేశించినట్లుగా తెలుస్తుంది. శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నామని, దాడులు చేసి చెదరగొట్టడంటూ కూడా నెతన్యాహుకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. ట్రంప్ చెప్పినా వెనక్కి తగ్గలేదు ఇజ్రాయెల్ కి సంబంధించిన ఐడిఎఫ్ దళాలు. పశ్చిమ మధ్య ఇరాన్ లోని సైనిక స్థావరాల లక్ష్యంగా అటాక్స్ ను ప్రారంభించారు. అయితే టెహ్రాన్ లోను పలు చోట్ల ఐడిఎఫ్ అటాక్స్ మొదలయ్యాయి. ఇక తబ్రీజ్ తో పాటుగా ఇస్ఫహాన్ నగరాల్లోనూ అటాక్స్ చేసినట్లుగా తెలుస్తున్నాయి. మొత్తం మీద అమెరికా, ఇజ్రాయిల్ అదే విధంగా ఇరాన్ మధ్య సాగుతున్నటువంటి యుద్ధానికి శాంతి ఒప్పందం వైపు అడుగులు వేయబోతున్నారు. ఇస్లామాబాద్ వేదికగా ఒక దశ చర్చలు విఫలమైన మరో దశలో మాత్రం కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఈసారైన యుద్ధానికి విరమణ ప్రకటించబోతున్నారు అనేటువంటి వాదన కన్నా ఒక బలమైనటువంటి శాంతి ఒప్పందం దిశగా, సీజ్ ఫైర్ దిశగా సాగినటువంటి అడుగుగానే భావించాలి. కానీ పూర్తి స్థాయిలో ఏప్రిల్ తర్వాత తాజాగా జరిగినటువంటి ఈ దాడి మాత్రం మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభించేటువంటి దిశగానే అడుగులు వేయబోతున్నాయా అనేటువంటి క్వశ్చన్ ను బలంగా రైట్ చేస్తున్నాయి. ప్రధానంగా తాజాగా ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ పైన ప్రత్యక్ష దాడికి దిగింది. అంటే యుద్ధం ప్రారంభమైన తర్వాత ఏప్రిల్లో కుదుర్చుకున్నటువంటి శాంతి ఒప్పందం ఏదైతే ఉందో, సీజ్ ఫైర్ ఏదైతే ఉందో, దాని తర్వాత ఇరాన్ డైరెక్ట్ గా ఇజ్రాయెల్ పైన దాడి చేయడం ఇదే తొలిసారి. ప్రధానంగా లెబనాన్ పైన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లుగా తెలుస్తున్నాయి. ఇజ్రాయెల్ పైన మిస్సైళ్ల వర్షం కురిపించినట్లుగా సమాచారం. అయితే ఇజ్రాయెల్ చేపట్టేటువంటి ప్రతి దాడిలు కూడా చాలా వరకు క్లియర్ కట్ గా కనబడుతుంది. దానికి సంబంధించిన ఐడిఎఫ్ దళాలు కూడా ఇరాన్ లో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి నగరాలు, కీలకమైనటువంటి స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ట్రంప్ బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇరాన్ పైన ప్రతీకార దాడులు చేపట్టవద్దంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నామని, యుద్ధ విరమణ చేయడానికి సమయం ఆసన్నమవుతుందని, ఇలాంటి సమయంలో దాడులు చేసి మళ్ళీ యుద్ధం వైపు వెళ్ళవద్దంటూ కూడా ట్రంప్ నెతన్యాహు కొంతవరకు హితవు పలికినట్లుగా మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. ఈ నేపథ్యంలో మాత్రం నిజంగా బెంజమిన్ నెతన్యాహు యొక్క ఆదేశాలను ఐడిఎఫ్ పాటించలేదా, లేక అమెరికా యొక్క ఆదేశాలను ఇజ్రాయెల్ పాటించలేదో తెలియదు. కానీ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి ఐడిఎఫ్ దళాలు మాత్రం పశ్చిమ మధ్య ఇరాన్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాలే లక్ష్యంగా అటాక్స్ ని ప్రారంభించినటువంటి వైనాన్ని మనం గమనించాలి. ప్రధానంగా ట్రంప్ ఎదురు దాడి వద్దు అన్నారంటే యుద్ధం ముగింపు దిశగా ట్రంప్ ఆలోచిస్తున్నారా ఈ క్షణంలో అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. కానీ ఇజ్రాయెల్ అమెరికా యొక్క మాటలు వినేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్ యొక్క ఒత్తిడితోనే అమెరికా పూర్తి స్థాయిలో యుద్ధ క్షేత్రంలో దిగి భారీగా నష్టపోయినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. ఇలాంటి సందర్భంలో బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ యొక్క మాటలను వింటారా? సో ఇరాన్ పైన ప్రతి దాడి చేయకుండా వదిలిస్తారా అనేటువంటి క్వశ్చన్ చాలా బలంగా రైజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో తబ్రీజ్ తో పాటుగా ఇస్ఫహాన్ నగరాలు, ఈ రెండు నగరాలపైన ఇరాన్ ప్రత్యక్షంగా, దానికి సంబంధించినటువంటి నగరాలపైన ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా ఐడిఎఫ్ దళాలతో అటాక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్ కి సంబంధించినటువంటి గగన తలాన్ని కూడా పూర్తిగా మూసివేశారు. ఇతర పూర్తి స్థాయిలో ఏ ప్లేన్స్ కానివ్వండి, లేదా ఇతర దేశాల యొక్క విమానాలను ఎలో చేసేటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనబడట్లేదు. అమెరికా మాత్రం చాలా నిర్దేశితంగా ఇజ్రాయెల్ కు క్లియర్ కట్ గా చెప్పినట్లుగా సమాచారం. ఇరాన్ పైన మళ్ళీ దాడులు చేయొద్దు, మళ్ళీ యుద్ధానికి ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు కనబడతాయనేటువంటి ఇష్యూ. ఒకసారి మనం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సాగుతున్నటువంటి యుద్ధ తంతును ముందు నుంచి గమనించినప్పుడు కూడా అమెరికా ఎంటర్ అయిన తర్వాత యుద్ధం భారీ స్థాయికి చేరిన పరిస్థితులు. హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడం మనం చూసాం. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచవ్యాప్తంగా పడినటువంటి ప్రభావం మళ్ళీ మనం చూసాం. ఇలాంటి సందర్భంలో తాజాగా మళ్ళీ యుద్ధం వైపు అడుగులు వేయబోతున్నారు అనేటువంటి వాదన బలంగా వినబడుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురుకు సంబంధించిన సంక్షోభం ఇంకా కొనసాగేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయా అనేటువంటి భయం, ఆందోళన వివిధ దేశాల్లో కనబడుతున్నాయి. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో చోటు చేసుకుంటున్నటువంటి ప్రతి చిన్న ఉద్రిక్త పరిస్థితి భారతదేశంతో పాటుగా అంతర్జాతీయ వ్యాప్తంగా చాలా క్లియర్ కట్ గా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో యుద్ధానికి ఒక శాంతి వైపు అడుగులు వేయబోతున్నారు. క్రమంగా హార్ముజ్ జలసంధి నుంచి నౌకలు రాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అంశాలను బేరీజ్ వేసుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం కొంతమేర తగ్గుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏప్రిల్ 8
ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినటువంటిది, సీజ్ ఫైర్ కుదిరినటువంటి పరిస్థితి. అంటే యథాతథ స్థితికి ఇరు దేశాలు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. ఇలాంటి సందర్భంలో హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి కొన్ని షరతులను ఇరాన్ పెట్టడం, ఇరాన్ కి సంబంధించి హార్ముజ్ వద్ద కలెక్ట్ చేసేటువంటి టోల్ కి సంబంధించినటువంటి అంశాలు, ఇరాన్ పైన విధించినటువంటి ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ పరమైనటువంటి ఆంక్షలు తొలగించేటువంటి డిమాండ్, ఇలాంటి కీలకమైనటువంటి డిమాండ్లన్నీ కూడా ఇరాన్ ప్రపంచ దేశాలు మరి ముఖ్యంగా అమెరికా ముందు పెట్టినటువంటి మనం చూసాం. కానీ హార్ముజ్ జలసంధి విషయంతో పాటుగా అమెరికా కూడా కొన్ని కీలకమైనటువంటి షరతులను ఇరాన్ ముందు పెట్టింది. సో అణు ఒప్పందానికి సంబంధించినటువంటి అంశం, అణు స్థావరాల నిర్వహణకి సంబంధించినటువంటి అంశం, హార్ముజ్ జలసంధి నిర్వహణకి సంబంధించినటువంటి అంశం, అక్కడ కలెక్ట్ చేసేటువంటి టోల్ కి సంబంధించినటువంటి అంశం, ఇలా కొన్ని కీలకమైనటువంటి డిమాండ్లను అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ కూడా పెట్టడం జరిగింది. కానీ ఇరు దేశాల మధ్య అంగీకారం లేకపోవడంతోనే తొలిసారిగా ఇస్లామాబాద్ వేదికగా సాగినటువంటి భేటీ కూడా ప్రతికూల ఫలితాలు, అంటే సత్ఫలితాలు ఇవ్వనటువంటి పరిస్థితులే మనం మళ్ళీ చూసాం. కానీ ఇరు దేశాలు కొంతమేర తగ్గేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ రెండు నెలల తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాదు అనుకున్నటువంటి సమయంలో తాజాగా చేపట్టినటువంటి దాడి మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడి చేపట్టినట్లుగా తెలుస్తున్నాయి. ఇదే తంతు కొనసాగితే మళ్ళీ యుద్ధం పీక్స్ లో వెళ్లేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇరు దేశాల మధ్య ఇదే పరంపర కొనసాగితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ చమురు సంక్షోభం ఇంకా తీవ్రతరమైనటువంటి అవకాశమే కనబడుతుంది. చూడాలి, లెబనాన్ పైన దాడులకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్ పైన మిస్సైల్ వర్షం కురిపించినటువంటి నేపథ్యంలో అర్ధరాత్రి ఇలాంటి కీలకమైనటువంటి ఆపరేషన్ ఇరాన్ చేపట్టింది. నిన్న మనం ఆల్మోస్ట్ గమనించాం, ఇరాన్ పూర్తి స్థాయిలో అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాలను, గల్ఫ్ దేశాలపైన దాడులు చేసినటువంటి సందర్భాలు గత 3 రోజుల క్రితం చోటు చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్ గా ఇజ్రాయెల్ పైన దాడి చేపట్టింది. అంటే ఎక్కడ యుద్ధంలో మేము తలెగ్గేటువంటి పరిస్థితులు లేము అనేది మాత్రం ఇరాన్ క్లియర్ కట్ గా చెప్తుంది. ఉత్తర ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో 10 మిసైల్స్ ని దింపింది ఇజ్రాయెల్. సో ఇలాంటి సందర్భాల్లో మాత్రం ఇరాన్ కొన్ని చోట్ల దాడులు చేసినటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడులు చేపట్టేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదే ఉద్రిక్త పరిస్థితులపై మాత్రం ప్రపంచ దేశాలు నిర్దేశితంగా గమనిస్తున్నాయి. ట్రంప్ ఆదేశాలను బెంజమిన్ నెతన్యాహు పాటిస్తారా, లేదా యుద్ధం వైపే అడుగులు వేయబోతున్నారా? మళ్ళీ యుద్ధం ఇదే విధంగా కొనసాగితే శాంతి చర్చల యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది? శాంతి చర్చలను పక్కన పెట్టేసి యుద్ధంలో మునిగిపోతే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా చమురుకు సంబంధించినటువంటి ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఒప్పందమైన చర్చలైనా మా ద్వారా మాత్రమే చేయాలి అనేది మాత్రం ట్రంప్ ఆదేశాలుగా తెలుస్తుంది. అలాంటి ట్రంప్ ఆదేశాలను బెంజమిన్ నెతన్యాహు పాటిస్తారో లేదో మనము వేచి చూడాలి.